హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి తమిళనాట రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తోంది. అది త్రిష గురించి. సినీ నటి త్రిష ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్తో ఆమెకు ఉన్నటువంటి సాన్నిహిత్యం ఈ సందర్భంగా అందరూ గుర్తు చేసుకున్నటువంటి పరిస్థితి. వాస్తవానికి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకలో కూడా త్రిష ప్రత్యేక ఆకర్షణగా కనిపించిన విషయం అందరికీ తెలిసిందే. త్రిష ప్రత్యేక ఆకర్షణగా కనిపించడం, అధికారులు అందరికీ ఆమె అభివాదం చేస్తూ పలకరించినటువంటి తీరు కానీ, ఆమెకి లభించినటువంటి ప్రోటోకాల్ కానీ, ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె పాల్గొన్నటువంటి దృశ్యాలు కానీ, ఈ దృశ్యాలు చూసినప్పుడు త్రిష ఖచ్చితంగా తమిళనాట రాజకీయాల్లో కీలకమైనటువంటి పాత్ర పోషించబోతోంది. తమిళనాడులో కీలకమైనటువంటి ఒక పదవి ఆమెకు వరించబోతోందనే చర్చ పెద్ద ఎత్తున నడిచింది. దీనిపై అధికారికంగా తమిళనాడు ముఖ్యమంత్రి టీవీకే పార్టీ అధినేత విజయ్ నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినప్పటికీ త్రిష చేసిన హడావిడి కానీ, త్రిష సందడి కానీ, త్రిషకు లభించినటువంటి ప్రోటోకాల్ గౌరవం కానీ, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఎంట్రీ ఖాయం. తమిళనాడులో కీలకమైనటువంటి పదవి ఆమెకు వరించబోతోంది, లేదా మంత్రి పదవి అయినా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఉన్నాయి త్రిషను ఉంటూ ఇష్టం వచ్చినట్టు ఎవరికి తోచినట్టు వారు కథనాలు అల్లినటువంటి పరిస్థితి. ఇప్పుడు దేశం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. తమిళనాడు ముఖ్యమంత్రి హోదాలో విజయ్ తొలిసారిగా జెండా వందన కార్యక్రమంలో పాల్గొన్నారు, జెండాను ఆవిష్కరించారు. సో ఈ సందర్భంగా తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో జరిగినటువంటి 15 ఆగస్టు వేడుకల్లో మరోసారి త్రిష తళుక్కుమని మెరిసింది. మరోసారి త్రిష అందరి దృష్టిని ఆకర్షించింది. మరోసారి త్రిష తమిళనాడులో జరిగినటువంటి 15 ఆగస్టు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా మిగిలారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఒకటి, తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసినప్పుడు త్రిష చేసినటువంటి సందడి, త్రిష ఏ విధంగా అయితే అధికారుల్ని పలకరిస్తూ అభివాదం చేస్తూ కనిపించిందో, ఆమెకు ఏ విధంగా ప్రోటోకాల్ లభించిందో, ఏ విధంగా ఆమె విజయ్ కుటుంబ సభ్యులతో కలిపి పాల్గొందో, ఆ దృశ్యాల్ని ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఈ దృశ్యాల్ని రెండింటిని 2 బాక్సుల్లో పెట్టి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉదయం నుంచి మనం చూస్తున్నాం. సో ఈ సందర్భంగా ఇవాళ కూడా ఆమె 15 ఆగస్టు వేడుకల్లో కూడా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఆమె పాల్గొన్నారు, కుటుంబ సభ్యులతో కలిసి కూర్చున్నారు. ఇక్కడ కూడా ఆమె అధికారులందరినీ పలకరిస్తూ అభివాదం చేస్తూ సందడి చేసినటువంటి పరిస్థితి. ఏ విధంగానైతే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ వేడుకల్లో ఆమె ఏ విధంగా అయితే హల్చల్ చేశారో, ఏ విధంగానైతే ఆమె ప్రత్యేక ఆకర్షణగా కనిపించిందో, అదే సీన్ ఇవాళ 15 ఆగస్టు వేడుకల్లో రిపీట్ అయింది. ఏకంగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిపి ఆమె వేదిక పంచుకున్నారు. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె హల్చల్ చేసినటువంటి దృశ్యాలు చాలాసేపటి నుంచి వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా దీనికి సంబంధించి పెద్ద ఒక చర్చ నడుస్తోంది. సో ఖచ్చితంగా తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఎంట్రీ ఖాయమనే వార్త ఇప్పుడు ఇవాళ 15 ఆగస్టు వేడుకల్లో ఎప్పుడైతే త్రిష పాల్గొందో, అది కూడా కుటుంబ సభ్యులతో కలిపి సందడి చేస్తుందో, అప్పటి నుంచి ఈ వార్త మరోసారి చర్చనీయాంశంగా మారింది. అటు గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు వివాదాస్పదం అవడం, ఆ తర్వాత అన్నాడీఎంకే మాజీ మంత్రి ఉదయ్ కుమార్ చేసినటువంటి వ్యాఖ్యలు, త్రిషను ఎప్పుడు ముఖ్యమంత్రి చేస్తారంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున తమిళనాడులో ఇటీవల దుమారం రేగడము, తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా త్రిష వెల్ఫేర్ అసోసియేషన్లో దీనిని ఖండిస్తూ పెద్ద ఎత్తున పోస్టర్లు పెట్టడం అందరికీ తెలిసిందే. సో ఈ సమయంలోనే, ఈ నేపథ్యంలోనే తమిళనాడు రాజకీయాల్లో త్రిష ఎంట్రీ ఖాయమనే వార్తలు, తమిళనాడు 15 ఆగస్టు వేడుకల్లో త్రిష చేసినటువంటి హడావిడి చూస్తే మరోసారి చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా కాస్త ఆలస్యమైనా సరే త్రిష రాక తథ్యం, కాస్త ఆలస్యమైనా సరే త్రిషకు కీలకమైనటువంటి పదవి వరించబోతోంది. 15 ఆగస్టు వేడుకల్లో ఈ విధంగా ప్రోటోకాల్ తీసుకుంటూ ఆమె అధికారులను అభివాదం చేసుకుంటూ తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం అంటే
ఇదేది యథాలాపంగా ఏదో యథేచ్ఛగా ఏదో కాకతాళీయంగా జరిగింది కాదు, అంతా ప్రీ ప్లాన్ అనేది ఖచ్చితంగా వినిపిస్తోంది. అటు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకార వేడుకల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఇవాళ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చెన్నైలో జరిగాయి. ఈ చెన్నైలో జరిగినటువంటి ఈ వేడుకల్లో కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. త్రిష ఇక్కడ ప్రధాన ఆకర్షణగా మారింది. త్రిష అందరి దృష్టిని ఆకర్షించింది. త్రిష అందరికీ అభివాదం చేస్తూ కనిపించింది. త్రిషకు అత్యంత అరుదుగా అయినటువంటి ప్రోటోకాల్ గౌరవం కూడా లభించింది. సో ఇదంతా చూస్తుంటే త్రిషకు ఎలాంటి ప్రయారిటీ ఉంది? తమిళనాడు రాజకీయాలు, ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి అధికార హోదాకు సంబంధించినటువంటి కార్యక్రమాల్లో 15 ఆగస్టు వేడుకల్లో ఆమెకు లభించినటువంటి ప్రాధాన్యత చూస్తుంటే ఖచ్చితంగా త్రిష ఎంట్రీ అనేది తథ్యం. అది ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఎల్లుండి కావచ్చు, తేదీ ఎప్పుడైనా సరే, గత ముహూర్తం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఆమెకు ఒక ప్రయారిటీ ఉంది. తమిళనాడు రాజకీయాల్లో తెర వెనుక ఆమెకు చాలా పెద్ద ప్రయారిటీ లభిస్తోంది. ఆ ప్రయారిటీకి కారణమే, ఆ ప్రయారిటీకి నిదర్శనమే ఇవాళ 15 ఆగస్టు వేడుకల్లో ఆమె పాల్గొన్నటువంటి తీరు కానీ, ఆమె కుటుంబ సభ్యులతో హాజరైనటువంటి పరిస్థితి కానీ చూడవచ్చు అనేది చర్చనీయాంశంగా మారింది. సో ఖచ్చితంగా రానున్న రోజుల్లో త్రిషకు మంత్రివర్గంలో తీసుకోవడమా లేదా కీలకమైనటువంటి పదవి అప్పగించడమా, ఈ రెండిట్లో ఒకటి తథ్యం అనే వార్తలు ఇప్పుడు 15 ఆగస్టు వేడుకల్లో త్రిషను చూసిన వారు, త్రిష హడావిడి చూసిన వారు, త్రిష సందడిని చూసిన వారు మరోసారి స్పష్టంగా బల్లగుద్ది మరీ చెబుతున్నటువంటి పరిస్థితి.